మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఉండి లెక్కింపు కార్యక్రమం ఈరోజు ఉదయం 9:30 ప్రారంభమైంది. టీడీడీ కళ్యాణ మండపంలో హన్మకొండలోని టీడీడీ కళ్యాణ మండపంలో ప్రారంభమైనటువంటి కౌంటింగ్కు దాదాపు దేవాదాయ శాఖ నుంచి 158 మంది దేవాదాయ శాఖ సిబ్బందితో పాటు అలాగే స్వచ్ఛంద సంస్థల నుంచి దాదాపు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ కూడా నోట్లను అలాగే వడి బియ్యాన్ని వేరు చేస్తూ కట్టలను అయితే లెక్క పెడతా ఉన్నారు. పూర్తిగా చూడొచ్చు. ఇది దాదాపు సీసీ నిఘా కెమెరాల్లో మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. చూడొచ్చు, మనం ఎక్కడ చూసినా పసుపు నోట్లతో కావచ్చు లేదా పసుపు ఒడి బియ్యంతో కావచ్చు ఇలాంటి వాటన్నిటిని కూడా వేరు చేసే విధానాన్ని అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. చూడొచ్చు, ఎక్కడ కూడా బెల్లం మట్టి బియ్యం బెల్లం అలాగే పసుపు ఉడి బియ్యంతో పాటు పూర్తిగా వేరు చేస్తూ ఉన్నారు. నోట్లన్నీ కూడా అందులో పడి ఉన్నాయి. ఏదైనా ముడుపుల రూపంలో భక్తులు వేసినటువంటి కానుకలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేరుకోవడం జరిగింది. మనం చూసినట్టయితే పూర్తిగా ఇక్కడ దాదాపు ఇంతమంది అంటే దాదాపు పోలీసులు కావచ్చు చాలా గట్టి పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమనైతే ఏదైతే ఉండి లెక్కింపు కార్యక్రమం అయితే జరుగుతా ఉంది ఏంటి అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మేడారం ఈఓ రాజేందర్ గారు ఉన్నారు. వాడిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఉండి లెక్కింపు ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, ఎంతమంది పాల్గొంటా ఉన్నారు, ఎన్ని రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది? మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సంబంధించి ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు దిగ్విజయంగా ప్రశాంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క జాతర సందర్భంగా జనవరి నుండి ఈ ఫిబ్రవరి చివరి వరకు పెట్టినటువంటి మొత్తం హుండీలు ఇప్పటి వరకు 518 హుండీలను ఇక్కడ తరలించడం జరిగింది. ఇంకా కొన్ని సుమారు ఒక 20-22 హుండీలు అక్కడ ఉన్నాయి. ఈ మొత్తం హుండీలను టీటీడీ కళ్యాణ మండపం హన్మకొండలో దేవాదాయ ధర్మాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అలాగే ప్రెస్ అందరి సమక్షం లోపల సీసీ కెమెరాల నిఘా లోపల ఇప్పి లెక్కించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 158 మంది సిబ్బంది అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించినటువంటి 200 మంది సిబ్బంది యొక్క కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. భక్తులు అధిక సంఖ్య లోపల వచ్చేసి ఉన్నందున గత సంవత్సరం వచ్చినటువంటి 12 కోట్ల ఆదాయానికంటే ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని మేము భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సుమారు వారం రోజుల వరకు ఈ యొక్క ఉండి విప్పే కార్యక్రమం చేపట్టబడుతుందని మేము భావిస్తున్నాం. చూడొచ్చు, అంటే గత జాతరకు సంబంధించి ఎంత వచ్చింది, ఈ జాతరకి ఎక్కువ వస్తుందా, ఆదాయం ఎంత వచ్చింది, గత సంవత్సరం ఆదాయం ఎంత, ఈసారి ఎంత వచ్చే అవకాశం? అదే సుమారు గత సంవత్సరం ఒక 12 కోట్ల వరకు వచ్చేసింది. అప్పటికంటే ఈసారి భక్తులు కూడా అధిక సంఖ్య లోపల వచ్చేసి ఉన్నందున ఆదాయం కూడా కాస్త పెరుగుతుందనే మేము భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్గొంటున్నాం. చూడొచ్చు, గత సంవత్సరం దాదాపు 12 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. దాదాపు 118 ఉండీలు 518 ఉండీలను అయితే ఇక్కడికి తరలించడం జరిగింది. సుమారు మళ్ళొక 20 ఉండీలు అక్కడ మేడారం జాతరలో ఉన్నాయి. అక్కడ అవి కూడా తీసుకొచ్చి లెక్కించడం జరుగుతుంది. 518 ఉండీలు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం 9:30 కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇక్కడ చూడొచ్చు, మనం పూర్తిగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దాదాపు 158 మంది సిబ్బంది కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 200 మంది ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. అలాగే పోలీసు, రెవెన్యూ శాఖ అలాగే సీసీ నిఘా కెమెరాల మధ్యనైతే కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. ఇప్పటికే కొన్ని దొంగ నోట్లు కావచ్చు, విదేశీ కరెన్సీ కావచ్చు పూర్తిగా ఇక్కడ వచ్చాయని చెప్పచ్చు. అటు దొంగ నోట్లు బిఆర్ అంబేద్కర్ బొమ్మతోటి కొన్ని దొంగ నోట్లు కూడా ఉండిలో వేశారు. అవి కూడా ఇక్కడ కనబడ్డాయి. మనం చూసినట్టయితే దొంగ నోట్లకు సంబంధించి పూర్తిగానైతే లెక్క వస్తుంది. ఈసారి మేడారం జాతరకు సంబంధించి పూర్తిగానైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మరి దాదాపు 8 రోజుల పాటు ఈ కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పేసి అయితే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఈఓ రాజేందర్ చెప్తా ఉన్నారు. గత సంవత్సరం మనం గత జాతరకు పోల్చుకుంటుంటే దాదాపు 12 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగింది కాబట్టి ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. గత జాతరకి ఈ జాతరకు పోల్చుకుంటే ఆదాయం పెద్ద సంఖ్యలో పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి అయితే ఈవో రాజేందర్ చెప్తా ఉన్నారు. మనం చూసినట్టయితే మొత్తంగా
ఉండి లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి మనం ఏదైతే ఉండిలకు సంబంధించిన లెక్క అయితే కౌంటింగ్ ప్రారంభమైంది. దాదాపు ఇది 8 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే అటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఏవో రాజేందర్ చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సీసీ కెమెరాల నిఘా మధ్య ఎవరు కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు కూడా గట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే రెవెన్యూ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పెద్ద సంఖ్యలోనైతే పాల్గొని కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇది దాదాపు 8 రోజుల పాటు ఇక్కడ ఉండీల లెక్కింపు కొనసాగుతుందని ఈవో రాజేందర్ చెప్తా ఉన్నారు.